ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామినే నమః. ఆశ్రిత జనరక్షకుడు, దేనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో, సమస్త గురుదేవుల ఆశీస్సులతో, శ్రీ మొగల్చెల్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం. ఓం శ్రీ గణేశన్, ఓం శ్రీ సరస్వతి, ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆది నారాయణ. ఒకసారి శ్రీ మొగల్చెల్ల దత్తాత్రేయ స్వామి వారి మందిరానికి ఒక పెద్ద ఆయన వచ్చారు. ఆ రోజు గురువారం ఉదయం 10 అవుతుంది. ఆ పెద్ద ఆయన శ్రీ నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వచ్చారు. వచ్చి ఇలా మాట్లాడారు. అయ్యా, నేను వయసులో పెద్దవాడిని, శారీరక కష్టం చేయలేను. కొన్నాళ్ళ క్రితం వరకు హరికథలు చెప్పేవాడిని. ఈ రోజుల్లో హరికథలు వినేవాళ్లే లేరు. దేవాలయ నిర్వాహకులు కూడా ఇటువంటి భక్తిపూర్వక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం లేదు. ఈ వయసులో నేను దేహి అని చేయి చాచి అడగలేను. అలా అని జరుగుబాటు కోసం ఊరికనే ఉండలేను. మీరు దయదలిస్తే ఒక 2-3 శనివారాలు సాయంత్రం పల్లకీ సేవ తర్వాత నేను హరికథ చెబుతాను. మీకు తోచింది ఇవ్వండి. ఆ తర్వాత మీలాంటి వారిని మరొకరిని వెతుక్కుంటాను అంటూ ప్రాధాయపూర్వకంగా వినయముగా ప్రాధేయపడుతున్నట్టుగా ఆ పెద్ద ఆయన శ్రీ నాగేంద్ర ప్రసాద్ గారిని అడిగారు. వీరికి చాలా బాధ కలిగింది. సరే అని వీరు ఒప్పుకున్నారనమాట. ఒప్పుకొని ఇలా చెప్పారు. మీరు ఇక్కడ కొన్నాళ్ళ పాటు ఉండండి. మీరు కోరినట్టు వచ్చే శనివారం రాత్రికి మీ చేత కథా కాలక్షేపం పెట్టిస్తాను. భక్తులకి ఆసక్తికరంగా ఉంటే వింటారు. 2 పూట్ల మీకు ఆహారం అందుతుంది. 1 నెల గడిచిన తర్వాత ఆలోచిద్దాం అని ఈయన నాగేంద్ర ప్రసాద్ గారు అన్నారు. ఆ మాట విన్న తర్వాత ఆ పెద్దాయన మొహంలో కొద్దిగా సంతోషం కనబడింది. ఈయన నాగేంద్ర ప్రసాద్ గారు వారిని అడిగారు. మీకు ఎవరు కొడుకులు, కూతుర్లు ఎవరు లేరా అని అడిగారు. దాంతో ఒక్కసారిగా అతను కళ్ళనీళ్ళ పర్యంతమై చెప్పారు. ఇలా లేకెం బాబు ఉన్నారు, 2 కొడుకులు. 2 ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వివాహాలు కూడా అయ్యాయి. నా భార్య బ్రతికి ఉన్న రోజుల్లో నాకు ఏ లోటు లేకుండా ఉన్నాను. ఆవిడ చనిపోయిన తర్వాత నాకున్న కొద్దిపాటి ఆస్తిని 2 భాగాలు చేసి కుమారులిద్దరికీ పంచేశాను. ఆస్తి తీసుకున్న తర్వాత 2-3 నెలలు నన్ను బాగానే చూసుకున్నారు. ఆ తర్వాత నన్ను నిర్లక్ష్యం చేశారు. నరకం చూపించారు. ఎంత సర్దుకున్నా కూడా అక్కడ ఉండలేకపోయాను. ఇక లాభం లేదనుకుని నా బ్రతుకు నేనే బ్రతకాలని నిర్ణయించుకొని ఇలా వీధిన పడ్డాను. వాళ్ళు కొడుకులు కాదు, కర్కోటకులు అని బాధపడ్డారు ఆ పెద్దాయన. ఆ మరుసటి రోజు శనివారం నాటి రాత్రి పల్లకీ సేవ అయిన తర్వాత స్వామివారి ప్రధాన మండపంలో హరికథ చెప్పారు. ఆ మరుసటి రోజు ఆదివారం. ఆ రోజు ఉదయం అతను స్వామివారి సమాధి మందిరం దగ్గరికి వెళ్ళి స్వామివారిని వెళ్ళారు. స్వామివారి సమాధి దర్శనం చేసుకుంటానని ఇతనికి అడిగారు నాగేంద్ర ప్రసాద్ గారిని. నాగేంద్ర ప్రసాద్ గారు ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఇలా అన్నారు. మీరు స్వామివారిని మనస్ఫూర్తిగా మీ శేష జీవితం ఏ ఇబ్బంది లేకుండా సాఫీగా జరిగిపోవాలని మొక్కుకోండి స్వామివారిని. ఆయన కరుణ ఉంటే మీ కష్టాలు తీరుతాయని నాగేంద్ర ప్రసాద్ గారు వారికి చెప్పారు. అప్పుడు వారు స్వామివారి సమాధికి తల ఆంచి ఒక 5-6 నిమిషాల పాటు అలాగే స్వామివారి సమాధి దగ్గరే ఉన్నారు. తర్వాత ఈయన నాగేంద్ర ప్రసాద్ గారు, ఈయన పెద్దాయన ఇద్దరు బయటికి వచ్చేశారు. తర్వాత ఇవి ఏమి అంటే బయటకొచ్చిన తర్వాత అతను అన్నారనమాట. స్వామివారిని నేను ఇలా కోరుకున్నాను. తండ్రి నాకు ఇబ్బంది లేకుండా, నా పిల్లలకి భారం కాకుండా చల్లగా పోయేటట్టు నన్ను చూడు స్వామి అని మొక్కుకున్నాను అని నాగేంద్ర ప్రసాద్ చెప్పారు. ఆ రోజు గడిచిపోయింది. అంటే శనివారము హరికథ చెప్పారు. ఆదివారం సమాధి దర్శనం చేసుకున్నారు. సోమవారం నాడు సాయంత్రం 4 గంటలకి వారి పెద్ద కుమారుడు, కోడలు ఆటోలో వీరిని తీసుకువెళ్ళటానికి వచ్చారు. అంటే చూడటానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ పెద్ద ఆయన్ని కొడుకు, కోడలు చాలాసేపు బ్రతిమాలారు. తీసుకువెళ్ళడానికి ఒప్పించారు అట్ లాస్ట్. అప్పుడు ఈ నాగేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వచ్చి ఇతను అన్నారు. అయ్యా, పెద్ద కొడుకు నన్ను ఇంటికి రమ్మని అడుగుతున్నాడు. స్వామి దయ వల్ల వాళ్ళలో మార్పు వచ్చిందేమో. వాడి దగ్గరికి వెళ్ళి కొన్నాళ్ళు చూస్తాను. బాగుంటే స్వామి దయ అనుకుంటాను. లేకుంటే మళ్ళీ స్వామి పాదాల వద్దకే వస్తాను అని చెప్పారు. మీ ఆదరణకు కృతజ్ఞతలు బాబు అని నాగేంద్ర ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ మాట చెప్పి కుమారుడితో సహా అతను ఆటోలో వెళ్ళిపోయారు.
కానీ ఆ తర్వాత మరుసటి రోజే నాగేంద్ర ప్రసాద్ గారికి ఒక వార్త అందింది. అంటే ఆటోలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడే హఠాత్తుగా అతనికి గుండెపోటు వచ్చి మార్గ మధ్యలోనే అతను మరణించారు. అంటే ఇది వినటానికి బాధ అనిపించినా, ఆ సమస్యకి పరిష్కారము దొరికింది. ఎలా అంటే స్వామివారికి వారు కోరుకున్నారు కదా! పిల్లలకి భారం కాకుండా చల్లగా పోయేటట్టు చూడని. వారికి అనాయాస మరణాన్ని స్వామివారు ప్రసాదించారు. స్వామివారి దగ్గర ఆ 4 రోజులు అతను స్వామివారి సేవలో గడిపి చిత్తశాంతిని, శాశ్వత చిత్తశాంతిని పొందారు. ఓం నారాయణ. ఆది నారాయణ.